ముత్యాల గారు అమ్మాయి గారిని తీసుకొచ్చేసరికి మీరు ఇంకా మామిడాకులు కొబ్బరి నీళ్ళు పట్టుకుని వేలాడుతుంటారేంటి? బెండ మీద బ్యాండ్ వాయించేస్తాను, జాగ్రత్త. ఏమనుకుంటున్నారు? ఏమిటి? అయ్యో ఏమిటి? అంటిపోళ్ళండి. ఏమిటి? స్వీట్లు అండి. అమ్మాయి ఆ స్వీట్లు నా కంటికి కనపడిన ఒకమ్మా మిగలవు. ఏమిటది? అమ్మాయిని తీసుకురాలేదేంట్రా? అబ్బాయి వాళ్ళు వచ్చేసారా? ఆర్తపడం తీసుకురండి. అమ్మాయి గారేది? అక్కయ్య ఏది బావా? మాట్లాడవేరా? కోడల పిల్లేది? అమ్మాయి గారేరంటే అలా కళ్ళప్పకించి చూస్తాయంట్రా? ఏరే అమ్మాయి గారేది? అమ్మాయి గారు కదా మావా, ఆ రథం అంత తొందరగా కదులుతుందా? వారం రోజులు గడివిచ్చి వచ్చాను. నా మాట కేర్ చేయకుండా వీళ్ళు ఇంకా ఇక్కడే తిష్ట వేశారన్నమాట. అంతే కదా? అంతే కదా. ఏమిటండి ఇది? ఇల్లు ఖాళీ చేయలేదే? కాఫీ చాలా బాగుంది వెంకమాంబ. నాకు చాలా బాగుంది. మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయలేదేమో అని అడుగుతున్నాను. పాలు ఎక్కువ పంచదార తక్కువ కాఫీ అంటే నాకు ప్రాణం. నాకు ప్రాణం. వెంకుమామ గారు ఎవరో పిలుస్తున్నట్టున్నారు. చెయ్యి ఖాళీగా లేదు. నాకు ఖాళీగా లేదు. చెయ్యి ఖాళీ లేకపోవడం కాదు, ఈ క్షణంలో ఇల్లు ఖాళీ చేయించి పంపిస్తాను మిమ్మల్ని. ఏమనుకున్నారు? ఎక్కడికి పంపిస్తావయ్యా? మిసెస్ వెంకుమాంబ అంటే నా భార్య. 10 ఏళ్ల క్రితమే ఈ ఆస్తి అంతా నా పేరు రాసింది. 10 ఏళ్ల క్రితం? అవును. ఇదిగో కాగితాలు. నీకు అర్థం కాదు, ప్లేయర్లో చూసుకో. నిజమే దాసుకోరు, 10 ఏళ్ల క్రితమే ఆస్తి అంతా పరాధీనం అయిపోయింది. అదేంటి? ఆస్తి మీద హక్కు లేకుండా నాకెట్లా రాసిచ్చింది? నేను రాసిస్తాను రా టుపిట్. షేర్లు మన్ను మసాను అని నన్ను మోసం చేసింది కాకుండా పైగా నేను రాసిస్తానని చెప్తావా? నీ నాని కోసి నూనె వేయం చెప్తాను, జాగ్రత్త. కదా చూడు, నువ్వు కోర్టుకు వెళ్తే నీ దగ్గర ఉన్న కాగితాలు చెల్లకపోగా మోసం చేసి సంతకాలు పెట్టించుకున్నావని రుజువు అవుతుంది. అప్పుడు నీ 2 చేతులకు బేడీలు వేసి గౌరవిస్తారు. ఆలోచించుకో. అంతే కదా? బస్ గారు, మనం త్వరగా వెళ్ళమచ్చింది. నా మాట వినండి. మొగుడు పిల్లలు ఇద్దరు చేరి నన్ను ఎంత దొరగా చేస్తారా? చూస్తాను. ఏమిట్రా చూసేది? ఇంటికెళ్ళి అద్దంలో మొహం తీరుబడిగా చూసుకో. గారు ఆ కాగితాలు ఇవ్వండి. నున్నపోతులు భలే లెసన్ చెప్పారండి. ఏమిటి నువ్వు ఇక్కడ సెటిల్ అయిపోతున్నావు? లే. ఏమిటండి? లే. ఈ ఇల్లు నాది, ఈ ఆస్తి నాది. నీలాంటి దరిద్ర మొహాలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మర్యాదగా గడప దాటు. నీ కూతురు కూడా తీసుకునేళ్ళు. భర్తను గౌరవించడం చేతగాని వాళ్ళు ఈ ఇంటి నీడను కూడా ఉండడానికి వీల్లేదు. చాలా అన్యాయం. కట్టుకున్న మొగుడై ఉండే నువ్వు కూడా నన్ను వెన్నుపోటు పొడుస్తావా? మత పుట్టేనుగు మాట వినాలంటే అంకుశంతో పొడవలసింది. ఇప్పుడు తెలుస్తోంది నాకు. ఇది వరకు కూడా మమ్మీని ఇలాగే ఆస్తి కోసం రాసి రంపాన్ని పెట్టుంటాం. తెలియగలది కాబట్టి జాగ్రత్త పడింది. ఆ కక్ష కడుపులో పెట్టుకుని ఇంట్లోంచి పారిపోయావు. ఇప్పుడు ఇంకో పనికి మాలినాడి తోడు తీసుకొచ్చి కట్టి తీర్చుకుంటున్నావు అనమాట. ఎవరేమనుకున్నా సరే ఈ పని ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు. నేను అనుకున్నది జరిగి తీరాలి. వెళ్ళండి. వెళ్ళాం. ఇది మా ఇల్లు. పెళ్ళయ్యే వరకే ఇది నీ ఇల్లు. పెళ్ళయిన తర్వాత నీ మొగుడులే నీ ఇల్లు. వెంకుమాంబ, మర్యాదగా వెళ్తారా? పని వాళ్ళ చేత మెడబెట్టి బయటికి గెంటించమంటారా? పెడతాం. వెళ్ళి ఊరుకుంటామని మాత్రం అనుకోకు. జడ్జి గారి వైఫ్, ఐజీ గారి వైఫ్ వీళ్ళంతా నాకు బాగా కావాల్సిన వాళ్ళు. వాళ్ళతో చెప్పి చీటింగ్ నేరం కింద నిన్ను జైల్లో తోయించకపోతే నేను తిరుపతమ్మ కూతురునే కాదు. మమ్మల్ని గతిలేని వాళ్ళు అనుకున్నావేమో. చుట్టుపక్కల 6 జిల్లాల వాళ్ళు మమ్మల్ని లెక్కలు పెట్టి చూసుకుంటారు. పదవే బేబీ. మేము ఇల్లు కట్టుకున్నది ఇలా మొగుండ తెలిసిన వాళ్ళందరినీ చేరడానికి కదా మాంబా గారు. అలా అంటే ఎలా పాపగారు? జరిగిందంతా చెప్పాను కదా. ఎలాగైనా మీ వారితో చెప్పి మా వారిని జైల్లో తోయించాలి. తప్పదు. ఈ మాట ఇంకెక్కడ అనకండి, నవ్విపోతారు. భార్యే భర్తని జైలు పంపించాలని ప్రయత్నించడం కంటే విడ్డోరం ఎక్కడైనా ఉంటుందా చెప్పండి. అది కాదు పాపగారు. చూడండి, మేము లేడీస్ క్లబ్స్కి వస్తున్నాం, ఫంక్షన్స్కి వస్తున్నాం. కానీ ఇలా భర్తను చిలకని చేసి భర్త మాట కాదని విచ్చలవిడిగా మాత్రం ప్రవర్తించడం లేదే. స్త్రీ స్వాతంత్రం అనే మాటకు అర్థం విర్రవీగిపోతూ భర్త కంటే పైచేగా ఉండడం కాదండి. భర్తకి చేదోడు వాదోడుగా ఉంటూ సంస్కారంతో సంసారాన్ని చక్కదిద్దుకోవడం. రాము, మాంబగారు మీ వారిని అరెస్ట్ చేయించమని మీరే వచ్చి నన్ను అడిగారని నేను మా వారికి చెప్తే నన్ను కోప్పడతారు. మీరు వెళ్ళిరండి ప్లీజ్.
సాధించాలనుకుని ఏదో దెబ్బతిన్నాను శీలా. సౌండ్ కొంచెం సారీ. బానిసగా భర్తకు సేవ చేస్తూ ఆ గుడిసెల్లో నేను బ్రతకలేను. అందుకే 4 రోజులు మీ ఇంట్లో ఉంటామని నాన్నగారితో చెప్పొస్తాను. నాన్న, నా ఫ్రెండ్ రేఖ. ఇందాకటి నుంచి ఆ అమ్మాయి చెప్పిన మాటలన్నీ వింటూనే ఉన్నానమ్మా. కేవలం నలుగురిలో ఒక ప్రత్యేకత సాధించడం కోసమే ఒక భేదవాడిని పెళ్లి చేసుకున్నానన్న ఆ అమ్మాయి ఉద్దేశంలోనే దోషం ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇక్కడ ఉండనిస్తే నీ స్నేహితురాలికి ద్రోహం చేసిందని అవుతావు. భార్యకి గౌరవం, భర్త నీడనేనని చెప్పు ఆ పిల్లకి. మన ఇంట్లో ఉండటానికి వీల్లేదని చెప్పు. గారం అయిపోయిందా? అయిపోయింది తాతయ్య. అయితే వెళ్దాం పదా. మీ అమ్మ చేత ఆ చట్ట రాయించుకోవాలని నాకు తెలుసు. పదా పదా. నోరు మూసుకొని కారెక్ట్. వదలమంటుంటే వదిలు. 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 వదలమంటుంటే వదిలు. ఆడపిల్ల ఇట్ట ఒంటరిగా తిరగటం ప్రమాదం అమ్మా. మీరేం అనుకోకుండా ఉంటే
పక్కనే మా గూడెం ఉంది. ఈ రాత్రి మా ఇంట్లో తలదాచుకోవచ్చు. అదండమ్మా. ఈ కచ్చి కడుపులో పెట్టుకుని ఆడు ఏ సొంత మూగిలోనో కాపలా కాసినా కాయొచ్చు. మా ఇంటికాడ మా ఆవిడ నీకు తోడుగా ఉంటుంది. ఈ రాత్రి గడిపేస్తే పొద్దున్నే మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. రండమ్మా, రండి. రామ్మా, కూర్చో. ఎక్కమ్మా.